హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టిన్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తానండి. ఎగ్కి టిన్ సైజ్ వేరేగా ఉంటుంది, ఎగ్లెస్కి టిన్ సైజ్ అనేది వేరేగా ఉంటుంది. అయితే ఏ వీడియోలోనే చెప్పరండి హాఫ్ కేజీకి ఈ టిన్ యూజ్ చేయండి, 1 కేజీకి ఈ టిన్ యూజ్ చేయండి అని చెప్తారు. కానీ ఎగ్కి ఎగ్లెస్ కేక్కి డిఫరెన్స్ ఉంటుంది. టిన్ సైజ్ అనేది ఏ వీడియోలోనే చెప్పరు. ఇక్కడైతే నేను మీకు చెప్పేస్తానండి. అయితే ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద నెంబర్స్, ఇది ఇంచెస్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే సెంటీమీటర్లో చూపిస్తుంది. మనం ఇంచెస్లో టిన్ సైజ్ అనేది చూసుకుంటాము. ఎప్పుడు కూడా మధ్యలో పెట్టుకొని చూసుకోవాలండి. ఇది స్క్వేర్ షేప్ కాబట్టి మనం కొంచెం అటు ఇటు అయినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఏ సైడ్ చూసినా మనకి కరెక్ట్గా ఓకే ఆ నెంబర్ అయితే వస్తుంది. నాకైతే 5 ఇంచెస్ వచ్చింది. రౌండ్ టిన్ తీసుకున్నప్పుడు నేను చెప్తానండి అది ఎలాగన్నది. సో 5 ఇంచెస్ వచ్చింది కదా. ఈ టిన్ వచ్చి మనకి హాఫ్ కేజీ కేక్కి రెడీ అవుతుంది. అంటే హాఫ్ కేజీ పేస్ట్రీ బేస్ రెడీ అవుతుంది. 250 గ్రామ్స్ స్పాంజ్ వస్తుంది. అలాగే క్రీమ్ ఫినిషింగ్తో కలిపి మనకి హాఫ్ కేజీ వస్తుంది. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే సైడ్ కూడా చూసుకోవాలి. ఇది 2 ఇంచెస్ వచ్చింది. నేను ఫస్ట్లో తీసుకున్న టిన్ ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ కాకుండా 2 ఇంచెస్ ఇంకా ఎక్కువ ఉన్నదే తీసుకోండి. అంటే 2.5, 3 ఇంచెస్ అలా ఇంకా ఎక్కువ ఉన్నది తీసుకోండి. కానీ 2 ఇంచెస్ అయితే ఎవరు తీసుకోవద్దు. నేను స్టార్టింగ్లో తీసుకున్నది కాబట్టి ఇది 2 ఇంచెస్ ఉంది, అందుకని మీకు చెప్తున్నాను. ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మనం సైజ్ అనేది ఎక్కడెక్కడ చూసుకోవాలి, ఈ సైడు అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకోవాలన్నమాట. టిన్ సైజ్ అనేది ఇది వచ్చి 5 ఇంచెస్ టిన్ మనకి ఎగ్లెస్ కేక్కి హాఫ్ కేజీకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ షేప్ తీసుకున్నానండి. సో నా దగ్గర ఉన్న టిన్స్ మీకు చెప్తున్నాను. అది స్క్వేర్ షేపా రౌండ్ షేపా అనేది మాత్రం కాదు. రౌండ్ అయినా పర్వాలేదు, స్క్వేర్ షేప్ అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా మధ్యలో చూసుకోవాలనేది. ఇలా పక్కన చూస్తే మనకి తక్కువ వస్తుంది. ఆ సైడ్కి కానీ ఈ సైడ్కి కానీ టేప్ పెట్టి చూస్తే మధ్యలో ఇలా చూసుకుని అక్కడి నుంచి మనం చూసుకోవాలి టేప్ పెట్టి. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి. సో ఇలా మధ్యలోంచి సెంటర్లోంచి చూసుకుంటే మనకి టిన్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ వచ్చి మనకి హాఫ్ కేజీ. ఇది ఎగ్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేయాలి. సో సైడ్ అయితే మనకి 2 ఇంచెస్. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్లో తీసుకున్న టిన్ 2 ఇంచెస్ కంటే ఎక్కువ ఉన్నది, 2.5, 3 అలా తీసుకోండి. సో ఇదైతే మనకి హాఫ్ కేజీ ఎగ్కి యూజ్ అవుతుంది. అంటే 250 గ్రామ్స్ స్పాంజ్ అలాగే మిగిలింది క్రీమ్తో కలిపేసి మనకి హాఫ్ కేజీ రెడీ అవుతుంది అనమాట. అంటే స్పాంజ్ వచ్చి పావు కేజీ రెడీ అవుతుంది. ఎప్పుడు సరే పైనుంచి చూసుకోవద్దు, టిన్ సైజ్ అనేది కింద నుంచి చూసుకోవాలి. అలా అది కూడా మధ్యలోంచి చూసుకోవాలి. మీకు చెప్పాను కదా. సో నెక్స్ట్ వచ్చి వేరే టిన్ సైజ్ కూడా చెప్తానండి. మనం ఇప్పటి వరకు హాఫ్ కేజీ చూసాం కదా, ఎగ్ చూసాము, ఎగ్లెస్ కూడా హాఫ్ కేజీలో చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టిన్ సైజ్ చేంజ్ చేశాను. ఇది 7 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా, ఇలా మధ్యలో చూసుకోండి. అలాగే ఈ సైడ్ కూడా మనకి 2 ఇంచెస్ వచ్చింది. ఎప్పుడు 2 ఇంచెస్ తీసుకోవద్దు అని చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను. సో 2.5, 3 అలా తీసుకోండి. ఈ 7 ఇంచెస్ టిన్ వచ్చి నాకు 1 కేజీ ఎగ్లెస్ కేక్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి. ఇదైతే రౌండ్లో తీసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న టిన్స్ మీకు చూపిస్తున్నాను. సో ఇది కూడా చూడండి ఒకసారి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వీడియో స్కిప్ చేయొద్దు. మధ్యలో ఇలా సెంటర్ పాయింట్ చూసుకుంటే అక్కడి నుంచి మనం టేప్ పెట్టి చూసుకోవాలి. అప్పుడు మనకి టిన్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మీకు ఫింగర్తో పెట్టి చూపిస్తున్నాను. అయితే టిన్ సైజ్ చూడండి, ఇదైతే 8 ఇంచెస్ వచ్చింది. ఇది హైట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. ఇది నేను రీసెంట్గా తీసుకున్నది, అందుకని ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది. ఇప్పుడైతే మనకి మార్కెట్లో హైటెడ్ టిన్ చాలా ఎక్కువగానే వస్తున్నాయి. సో చూసారు కదా, ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు వరకు నేను చూపించినవన్నీ 2 ఇంచెస్ వచ్చింది. ఇలా 3 ఇంచెస్ ఉన్నది తీసుకోండి. మన కేక్ అనేది పొంగినప్పుడు కిందకి రాకుండా ఉంటుంది, అందుకని చెప్తున్నాను. సో ఇది 8 ఇంచెస్ టిన్. ఇది మనకి ఎగ్ యూజ్ చేసినప్పుడు 1 కేజీ కేక్కి యూజ్ అవుతుంది. అంటే 500 గ్రామ్స్ స్పాంజ్ అయితే ఇందులో మనం బేక్ చేసుకుంటాము. క్రీమ్తో కలిపేసి మనకి 1 కేజీ కేక్ అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ వరకు నేనైతే హాఫ్ కేజీ టిన్ సైజ్ చెప్పాను, ఎగ్కి ఎగ్లెస్కి చెప్పాను. అలాగే 1 కేజీ టిన్ సైజ్ కూడా ఎగ్కి ఎగ్లెస్కి చెప్పాను. 1 ఇంచ్ అయితే డిఫరెన్స్ వస్తుంది రెండింటికి, ఎగ్కి ఎగ్లెస్కి. మిగతా టిన్స్ గురించి కూడా వేరే వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా ఎంతమందికి కావాలి అన్నది. సో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నేను కప్స్ గురించి కూడా చెప్తాను.